వివర్స్ మనం వచ్చేసి 9వ తరగతి ఏకాగ్రత 9వ పాఠము పూణే మహారాష్ట్ర సరళ భారతి గద్య భాగంలోనిది. కృత్యం వచ్చేసి పాఠ్యభాగంలోని క్రింది పరిచ్ఛేదాన్ని చదివి సూచనానుసారము కృత్యాన్ని చేయండి. ఇక్కడ వచ్చేసి క్రింది వాటికి అడిగినటువంటి విధముగా సమాధానాలు అనేటువంటిది రాయండి. ఏకాగ్రతను సాధించాలంటే మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే ఇక్కడ వచ్చేసి మీ స్టడీ టేబుల్ మీద ఇప్పుడు కాదు సుమా అనేటువంటిది రాసుకోవాలి. అంటే ఇంగ్లీష్లో ఎట్లా అంటే నాట్ నౌ ప్లీజ్ అని రాసుకోవాలి అనే గుర్తుపెట్టండి. మీ మనసు ఎక్కడెక్కడికో సంచరించినప్పుడు దాని వంక చూసి మళ్ళీ పుస్తకాల్లోకి తలదూర్చండి. చదివేటప్పుడు కబుర్లు, సెల్ ఫోను, టెలివిజను, చాటింగు, ఇంటర్నెట్, కంప్యూటరు, గేమ్స్ జోలికి పోకండి. సో వీటిని వచ్చేసి మనము పాటించాలన్నమాట. ఏకాగ్రతను పెంపొందించుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే మీకు సంగీతము ఇష్టమైతే వాద్య సంగీతమే వినండి. పాటలు, విజువల్స్ వద్దు. సమస్యల పట్ల పాజిటివ్ మనోవైఖరిని పెంపొందించుకోండి. ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఇతర జాగ్రత్తలు అవసరమైనటువంటి సర్దుబాట్ల ద్వారా అదుపు చేయవచ్చు. తర్వాత వచ్చేసి విజయం సాధించేందుకు ఒక సమగ్రమైనటువంటి టైం టేబుల్ అనేటువంటి వేసుకుని నిజాయితీగాను లేదా ఆ షెడ్యూల్కు కట్టుబడి ఉండండి. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. ప్రశ్న, జవాబు, ఆసక్తి, నిరాసక్తి, కష్టము, సుఖము, ఓటమి, గెలుపు. ఏకాగ్రతను నీవు ఎట్లా పెంపొందించుకోవాలనో 6-8 వాక్యాల్లో రాయండి. ఇప్పుడు వచ్చేసి ఒక విషయంపై లేదా ఒక పనిపైన మనసును నిలకడగా ఉంచడాన్ని ఏకాగ్రత అంటారు. ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి వీటిని తప్పనిసరిగా పాటించాలి. ధ్యానము, ప్రాణాయామము, తర్వాత వచ్చేసి ఒకేసారి ఒకే పని, తర్వాత వచ్చేసి నిద్ర మరియు ఆహారము, డిజిటల్ డిటాక్స్ అనేటువంటిది మనము పాటించడం అవసరము. ధ్యానము రోజుకు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మనకు మెదడు అనేటువంటి నియంత్రణలోకి వస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల మనసులోని అలజడి అనేటువంటిది కాస్త తగ్గుతుంది. ఒకేసారి ఒకే పని, ఒకే సమయంలో 10 పనులు అనేటువంటి చేయకుండా చేస్తున్నటువంటి పని మీద మాత్రమే దృష్టి అనేటువంటిది పెట్టాలి. నిద్ర మరియు ఆహారము, సరిపడా నిద్ర మరియు ఆహారం అనేటువంటిది ఏకాగ్రతకు ఎంతో అవసరము. డిజిటల్ డిటాక్స్ అంటే చదువుకునేటప్పుడు లేదా ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు మొబైల్ ఫోను, సోషల్ మీడియాకు దూరంగా ఉండడము మంచిది. వీటిని కానీ పాటించినట్లయితే మనం వచ్చేసి అనేకమైనటువంటి విషయాల్ని మనము ఇప్పుడున్నటువంటి జనరేషన్ అనేటువంటిది భావితరంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ వచ్చేసి దీన్ని గమనించి మనము వీటిని ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని మనం వచ్చేసి ముందుకు సాగవచ్చు.